పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఈరోజు అంటివలస గ్రామంలో ఇదండి జీడి తోట అనేది పరిశీలించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జీడి తోట కొంతవరకు కాపు కదండి, పిక్కలు కాయలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు జీడి పిక్క బతుకు పక్క అని ఈరోజు అధికారులు ఐటీడీ అధికారులు చెప్పి ఆ రోజు పార్వతీపురం ఐటీడీఏలో 8 మండలాలకు సంబంధించి సుమారు 60,000 ఎకరాలు ఈరోజు జీడి తోట గిరిజన రైతుల ద్వారా నాటించే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు గిరిజనులకి జీడి పిక్క బతుకు పక్క అనేది గ్యారంటీ ఉంటే గిరిజన గిట్టుబాటు ధర కల్పించడం కానీ ఐటీడీఏలు తీసుకుంటే గిరిజనులు చాలా చక్కగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి భరోసా లేని పరిస్థితి ఉంది. ఈరోజు మేము చెప్తాను, ఎందుకంటే జీడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కడతామన్నారు. గతంలో చూసుకుంటే సాలూరు మండలంలో కురుకుట్టి, వెలగవలస, అలాగే బాగవలస గ్రామాల్లోనూ, అలాగే మక్కువ మండలంలో అలగౌరి, అనసభద్రలోను, జియలపురం, ఇరిడి, జేకేపాడ్ వీటిలోన ఈ జీడి పిక్కల ప్రాసెసింగ్ మిషన్ అనేది ఏర్పాటు చేశారు. అయితే వీటికి సంబంధించి కరెంటు కానీ ఏటి లేకుండా ఎలా కట్టింది అలాగే ఒగ్గిసారు తప్ప, నిధులు వృధా తప్ప ఎక్కడ కూడా ఒక్క ప్రాసెసింగ్ కూడా 1-2 దగ్గర చిన్న చేశారు తప్ప పూర్తిగా వదిలిచిన పరిస్థితి ఉంది. కనీసం ట్రాన్స్ఫార్మర్ కూడా కరెంట్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు కానీ ఐటీడీఏ పీఓ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పటికే అనేక విధాలుగా 100 కేంద్రాల ద్వారా ఈ జీడి పిక్కలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసి గిరిజన రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి పదే చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఎలుగులో పనిచేస్తున్న ఏపీడీఓ గారు నిర్లక్ష్యం అంత ఇంత కాదు. గతంలో ఈ జీడి పిక్కలు, చింతపండు కొంతమంది చెప్పి మిషన్లు కొన్నారు, యంత్రాలు కొన్నారు, పక్కతో పెట్టారు. అప్పుడు ప్రాసెసింగ్ ఏవైతే బిల్డింగ్ కూడా ఓడుకోలేదు. ఈరోజు చింతపండుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, జీడి పిక్కలకి ఎంత కొట్టారు లేదు. అలాగే శ్రీనిధులు గారు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా ఇంత జరుగుతుంటే మొన్న మీ కలెక్టర్ గారి దగ్గర ఐటీడీ పీఓ గారికి చెప్పాను, సార్ కొమరాడ మండలంలో ఒక వ్యక్తి జీడి పిక్కలో ఫ్యాక్టరీ ఉంది, అది తీసుకుంటే మంచిదని అంటే ఏపీడీఓ గారిని పిలిచి చెప్పారు, ఆ ఫ్యాక్టరీ చూడండి, అలాగే సార్ చూస్తాం సార్, మన డబ్బులు ఎక్కడ అని చెప్పారు. మరి డబ్బులు లేనప్పుడు వృధాగా మిషన్లని గురించి అలా ఒగ్గెత్తుంటే మరి మిషన్లు ఫ్యాక్టరీలు గతంలో కట్టినవన్నీ ఒగ్గెత్తుంటే మరి డబ్బులు వృధా కాదా? మరి దీనికి వృధా అవుతుందా? ఈరోజు అందుకనే కలెక్టర్ గారు కానీ పీఓ గారు చెప్పారు, గుమలక్ష్మీపురంలోన అలాగే సాలూరులోన జీడి పిక్కల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. అలాగే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం, ఆ దిశగా వెంటనే ఏర్పాటు చేయాలి తప్ప ఆ విధంగా కాకుండా డబ్బులు లేవని చెప్పి ఈరోజు తెలుగు ఏపీడీఓ గారు పై అధికారులకి తప్పుడు నివేదిక ఇస్తారనేది మా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఐటీడీపీఓ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని పక్క శ్రీకాకుళం జిల్లాలో పలాసలో చూసుకుంటే ఆ జీడి పిక్కలు రైతులకి చాలా అందుబాటులో ఉంది. ఫ్యాక్టరీలు కట్టారు. జీడి పిక్కల రేటు కూడా కిలో 200-180 రూపాయలు గారు కొనుగోలు చేసే పరిస్థితి గిరిజన రైతులు చక్కగా ఉన్నారు. మన పక్క జిల్లాలో ఎంత అన్యాయం జరుగుతుంటే మరి ఏం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించాలి. కాబట్టి ఈరోజు మధ్య దళారులు 60 రూపాయలకి ఇస్తావా, 70 రూపాయలకి ఇస్తావా అని కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే వెలుగు అధికారులు అలాగే ఇక్కడ పార్వతీపురంలో ఏదైతే మధ్య దళాలు వీళ్ళు కొమ్మక్క అయిపోయి గిరిజనులకు మోసం చేసి గిరిజన డబ్బులు దోచుకుంటారు అనేది మా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా జీడి తోట కాపుకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరొక 15 రోజులు 4 రోజులు జీడి పిక్కలు దిగుబడి వచ్చే పరిస్థితులు మరి ఎవరికి అమ్ముకోవాలో ఏది చేయాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరులో ఒకటి, గుమలక్ష్మీపురంలో ఒకటి, అలాగే వీలైతే మండలాలకు ఒకటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏవైతే ప్రాసెసింగ్ మిషన్ సాలూరులోన గుమలక్ష్మీపురంలో పెడతామన్నారో ఆ 2 కూడా ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రంలో ఈ జీడి పిక్కల కొనుగోలు కేంద్రం చేసి గిరిజనులకి ఆర్థికంగా రవాణా ఛార్జీలు తగ్గించే విధంగా మండల కేంద్రాలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచి అన్ని విధాలుగా గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని ఈ విషయం పైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏదేమైనా వెలుగు ఏపీడీఓ గారు ఈరోజు ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, అధికారులకి తప్పుడు నివేదిక ఇస్తున్నారనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి. గతంలో వచ్చిన 100 నిధులపైన ఇప్పుడు ఖర్చు చేసిన నిధులపైన దర్యాప్తు చేయాలి. అలాగే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ జీడి పిక్కల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా గిరిజనులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. లేని యెడల భవిష్యత్తులో ఈ విషయం పైన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గిరిజన రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో